యువతను మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా మంచి పౌరులుగా తయారు చేసే శక్తి క్రీడలకు ఉందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. హైదరాబాద్లో తెలుగు ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు. సే నో టు డ్రగ్స్ ప్రచారాన్ని యువతలో తీసుకెళ్తున్న ఈ లీగ్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల్లో 60 వేదికల్లో 600 టీములతో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఆర్గనైజర్ రమేష్. ప్రీమియర్ లీగ్ అని దక్షిణ భారతదేశంలో అతిపెద్ద గ్రాస్ రూట్స్ కించి క్రీడాకారుల్ని ఎదుగుదీసే కార్యక్రమం. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం కూడా మత్తు వదలండి, మైదానాలకు చేరండి అనేటువంటి కాన్సెప్ట్. సే నో టు డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమం తీసుకుని మీరు చేస్తా ఉన్నారు. నేను ఖచ్చితంగా 2 రాష్ట్రాలకు కలిపి 294 నియోజకవర్గాల్లో 800 టీమ్స్ పార్టిసిపేట్ అవుతా ఉన్నాయి. 2 లక్షల వరకు ప్లేయర్స్ కూడా ఆడబోతా ఉన్నారు. కాబట్టి దీంట్లో ఎవరు కూడా ఆడి ఒక తమ ఆట నైపుణ్యంతో పాటు ప్రైజ్ మనీ ద్వారా కూడా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీ పార్టిసిపేషన్. ఆటలు ఆడడం వల్ల ఎక్కడ కూడా మనం తక్కువగా అనుకోరాదు. ఆట నైపుణ్యం విశ్వవిఖ్యాతానికి చూపించేటువంటి సందర్భం ఆటనే. కాబట్టి దీంట్లో పార్టిసిపేట్ కావాల్సిందిగా క్రీడాకారుని కోరుకుంటూ మనమందరం కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. యువత పెద్ద దారిన పట్టకుండా మత్తుని వదిలి మైదానాలు చేరడం వల్ల యువతల్లో ఒక మార్పు రాబోతా ఉంది. రావాలని కోరుకుంటూ ఈ టీపీఎల్లో పార్టిసిపేట్ కావాల్సిందిగా క్రీడాకారుని తెలియజేస్తా ఉంది.